ఈ యొక్క ప్రభుత్వం ఇస్తున్నటువంటి సారే తీసుకొని ఆశీర్వదించే కార్యక్రమంతో పాటుగా ఇవాళ రేపు ప్రతి గ్రామంలో ప్రతి మహిళకు బొట్టు పెట్టి ఈ చీర ప్రభుత్వం తరఫున మీకు ఇచ్చురు అని ఇయ్యమని మహిళా సంఘాల యొక్క బలాన్ని చూపెట్టడానికి ఒక ఐక్యతగా ఉండడానికి ఒక ఉపయోగపడుతుంది. డ్రెస్ కోడ్ పోలీసు వాళ్ళంతా కాకి బట్టలు వేస్తారు, రాజకీయ నాయకులు తెల్ల బట్టలు వేస్తారు, ఇంకోరు స్కూల్ పిల్లలకు ఒక స్కూల్ డ్రెస్ ఉంటుంది. ఇది కూడా ఇందిరా మహిళా శక్తికి సంబంధించి ఒక నిదర్శనం ఉండాలనే ఆలోచనతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకే మీరు ఐక్యంగా బలంగా ఉండండి. ఆ పాటలోనే ఉన్నది, పాటలో ఎంత బలం ఉన్నదో మీకు తెలుసు. ఆ బలాన్ని నిరూపించేటువంటి విధంగా ఉండాలని కోరుతూ తప్పకుండా ఇప్పటికే అన్ని కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహిళలు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని. ఇంతకుముందు 1,00,000 ఈజీగా బిషాద్ అయిపోయింది. సంతానికి 2 అంటే 5 లక్షలు తెస్తాడు. అట్లా కాకుండా మరి కోటీశ్వరులు చేయాలన్నప్పుడు బస్సు, ఇప్పుడు అక్కడికి మండల మహిళా సమాఖ్య అధ్యక్షులు బస్సు, ఇదే బస్సులకు ఫ్రీ కాదు, బస్సులకే ఓనర్లు, సోలార్ ప్లాంట్లు, ఇందిరా మహిళా క్యాంటీన్లు, అదేవిధంగా ధాన్యం కొనుగోలు, ఇట్లా అన్ని రకాలుగా మరి చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇంకా కూడా భవిష్యత్తులో మేమేం చేసుకుంటామంటే అది మహిళా సంఘాలుగా ఐక్యంగా, ఎందుకంటే మగవాళ్లకు బ్యాంకులు లోన్ ఇచ్చే పరిస్థితి లేదు. కానీ మీరు 100% పేమెంట్ ఉంది కాబట్టి బ్యాంకులు మీ దగ్గరికి వచ్చి లోన్ ఎంత అంటే అంత ఇస్తా ఉన్నాడు. ఆ లోన్కి వడ్డీ లేదు, వడ్డీ మేము కడతాం, 10 ఏళ్లలో ఎవరు కట్టలే, మళ్ళీ వడ్డీ ప్రభుత్వం కడుతుంది. కాబట్టి తప్పకుండా అందరూ కూడా మరి యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతూ ఈ చీరలన్నీ కూడా మరి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆశీర్వించడానికి తీసుకొని మరి ఆశీర్వించాలని కోరుతూ మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు.